ఈవెన్ హరిహర వీరమల్లు వర్క్ చేసామండి మనం. లాస్ట్ షెడ్యూల్ అన్ని వర్క్ చేసాం. ఆయన కూడా అంటే మనిషికి ఎంత గౌరవం ఇవ్వాలి, అంటే ఏంటి మనిషితో ఎలా నడుచుకోవాలి, ఆ పద్ధతిని బట్టి ఈ రోజున డిప్యూటీ సీఎం మామూలు రేంజ్ కాదు కదా. అసలు ఎవరిని ఊహించారా మనం? నేను అప్పుడు ఇంటర్వ్యూ, నా పాత ఇంటర్వ్యూ ఉంటుంది మీరు చూస్తే. అవును, ఆ ఇంటర్వ్యూలో మీరే చెప్పారు కదా ఆయనకి యాక్టింగే రాదు అన్నారు, ఈ రోజునేమో ఆయన మర్యాద ఇస్తాడు అని చెప్తున్నారు. యాక్టింగ్ రాదని చెప్పి ఇలాగే ఇంటర్వ్యూ జరుగుతుంది. మా అబ్బాయి మీకు తెలిసే ఉంటది, శివకుమార్ అని, వకీల్ సాబ్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఫస్ట్ అమ్మాయిని ఆపుతుంది కదా ఆ క్యారెక్టర్. వాడి ఇంటికి వచ్చి నాకు చెప్పాడు, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కాదప్ప, చాలా అప్ప అంటాడు, మెడ్రాస్ అలవాటు మాకు, యాక్టింగ్ కాదప్ప అన్నాడు. దాన్ని ఏం చేశానంటే మామూలుగా వచ్చి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కాదు అసలు అయింది, యాక్టింగ్ రాదు అనేసరికి అక్కడ కట్ చేసేసారు. మిగతాదంతా ఇట్లా తర్వాత ఏం జరిగిందో. ఇక ఫోన్లు, ఊళ్ళ నుంచి ఫోన్లు, మామూలు తిట్లు కాదన్నమాట. ఒకడు నీ బావట్లా చెప్పడానికి అది ఇది అంటే వాళ్ళు ఒక 2 వారాలు ఆగి మళ్ళీ తర్వాత రిలీజ్ చేశారు. తర్వాత ఏంటంటే ఆయన యాక్టింగ్ చేయలేదు, జీవించాడు ఆ క్యారెక్టర్. అంటే పెద్ద డైలాగ్ అంటండి కోర్టులో, నందా ఏదో పెద్ద డైలాగ్ అదేదో. ఈడేంటంటే కోర్టులో కూర్చోడమే, మా అబ్బాయికి ఏం డైలాగ్ లేదు, కూర్చుంటాడు అంతే, జస్ట్ చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తున్నప్పుడు అనిపించిందండి ఇంత పెద్ద డైలాగ్ ఇలా చూసుకుని రెడీ అని వచ్చేసి కట్టలేకుండా చెప్తున్నాడు. చెప్పి బాగుంది ఓకే అందరికి, 1 more చేద్దాం అన్నాడంట. లేదు బాగుందంటే 1 more చేద్దాం. అంత పెద్ద డైలాగ్ గుర్తుపెట్టుకోవడమే కష్టం, మళ్ళీ 1 more అంటే ఈ రోజులో అంటే ఒక అంత రేంజ్ హీరో అయ్యి అక్కడ నుంచి డిప్యూటీ సీఎం అంటే మాటలు కాదు కదండి. అదంతా వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళ దమ్ అంటారు దాన్ని. అదే లాస్ట్ టైం జరిగినప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో ఏదో పెద్ద ఛానల్ ఐ డ్రీమ్ ఏదో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బులు ఆశించి రావట్లేదు, ఆయనకి రోజుకి 2 కోట్లు, మాకు హరిహర మాకు తెలుసు, రోజుకి 2 కోట్లు ప్లస్ ఆయనకి పెద్ద సెటప్ చేస్తాం, టెంట్ వేస్తాం, చాలా అడవడం. అంటే ఇంకొక 50 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా. 2 కోట్లు తీసుకున్న వ్యక్తి 10 రోజులు పనిచేస్తేనే ఆయనకి 10 రోజులు 20 కోట్లు వస్తాయి. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి ఎందుకు చెల్లాలి, ఆయనకి డబ్బులు ఆశించి వెళ్ళేవాడైతే ఇది చేసుకుంటే చాలా వస్తాం. నేను అప్పుడు ఇంటర్వ్యూలో అదే చెప్పా, ఆయనకి డబ్బుల గురించి కాదురా మీ గురించి వస్తున్నాడు, మీకు నచ్చితే ఓటేయండి, మీ కర్మ బాగుంటే ఏంటి అన్నాను. ఇలా ఖచ్చితంగా చెప్పా. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటి సార్ అలా మాట్లాడతారు జనాలు ఇదంటారు. నిజం అంటే ఆయన డబ్బుల గురించి రావట్లా, వచ్చింది కూడా అప్పట్లో ఎలక్షన్లో గెలక ముందే పంచిపెట్టాడు మాకు తెలుసండి. కొన్ని అయితే ఆ స్పాట్కి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు ఏమైనా చెప్తే వాళ్ళకి అలాగా అంటే వాళ్ళ అసిస్టెంట్ పట్టుకెళ్ళి 50,000 లక్ష ఇచ్చిన సిచ్యువేషన్ మాకు తెలుసు. అంటే అది పేరు రాదు ఎవడు అనుకోడు, ఎవరికి చెప్పరు కూడా. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను, అలాంటి మంచి వ్యక్తి అనమాట. అంటే ఇంకేం కావాలంటే వాళ్ళకి ఇప్పుడు డబ్బు ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏం సినిమాలు లేకలేదు, బిజీగా ఉన్నాడు. ఆయన కాల్ షీట్ ఇస్తానంటే ముందే ఒక ఎన్ని కోట్లు తీసుకొని చేతిలో పెట్టేలా ఉన్నారు. అలాంటి వాడు మనకు సేవ చేద్దామని వచ్చినప్పుడు మనం చేయించుకోవాలి అని అప్పుడు ఇంటర్వ్యూ చెప్తే అందరూ నవ్వుకున్నారు నాకు. ఇలా చెప్తారంటే మరి చూడండి ఇప్పుడు మరి అందరికీ ఉపయోగపడుతుందిగా. ఇప్పుడు మనం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని హీరోలా చూసాం, మరి డిప్యూటీ సీఎం లా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఒక మహర్షి, ఆయన ఒక యోగి. అంటే ఈ కోరికలు అనేది ప్రతి ఒడికి ఉంటాయి. అంటే నేను అలా యోగిని, ఆయన ఎవరిని అమ్మాయిని చూడడు పలకరించడు అని నేను అన్నాను. అంటే ఎవరైనా అందమైన నమ్మొస్తే ఇలా చూస్తాడు అనుకుంటాడు. కానీ మనసులో ఏంటంటే ఆయన ఆలోచన విధానం ఏంటంటే ఏదో చేయాలి ఎదురోడికి, కుదిరితే దేశానికి, లేదా మన రాష్ట్రానికి, లేదా మన ఊరికి, మన చుట్టుపక్కల వాళ్ళకి. ఇలాంటి వ్యక్తిత్వం అంటే అండి. ఆయన ఒకప్పుడు మెడ్రాస్లో అన్నగారు అంటే చిరంజీవి గారు ఇస్తే డబ్బులు, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరగాలి. అంటే ఈయనకంటే ఆదాయం లేదు కదా, ఇప్పుడు అన్న ఇస్తే ఆయన ఖర్చు పెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి అప్పట్లోనే ఈయనకి ఇలాంటి ఆలోచన ఉంది. చెగువీర నవల్స్ చదవడం ఇలాంటి, అంటే మనుషులు ఎవడు ఉట్టిన పైకి వచ్చాడండి. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ తెలివితేటలు. ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూకి వచ్చారు, నేను భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో 100 మంది స్టూడెంట్లు నేను ఒకటి. నేను అప్పుడు అనుకున్నా 100 మందిలో ఒక స్టూడెంట్లా కాదు, నేను ఒక కనీసం 10,000 20 మంది 1,00,000 మందికి తెలియాలి. నేను తెలియాలంటే ఏం చేయాలి? సినిమా ఫీల్డ్కి రావాలి. సినిమా ఫీల్డ్ ఏం చేయాలి తెలియదు. అలాగే వర్క్ అంటే మన సినిమా ఫీల్డ్కి వచ్చానని అనుకునే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఓర్పు ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆయన కెమెరాకి చెప్పిన రోజున అది జరపమన్నాడు, అలాగే ఏ యాంగిల్లో బాగుంటుంది, ఈ లైట్ ఎలా తీసుకోవాలి, అలాగే డైలాగ్ వర్షన్ చెప్తే ఎలా చెప్పాలి, ఎక్కడ కట్ చేయాలి. అంటే ఇప్పుడు తెలుగు మీద ఉన్న గ్రిప్ జనాలకి పోతుంది. ఎంత పోతుందంటే తెలుగు సర్వనాశనం అయిపోయింది నాకు తెలిసి ఆల్రెడీ. ఇప్పుడు మన తెలుగు మహాసభలో చేసి ఆయన ఎవరు మంచిగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారే చేపించాడు అదేదో. ఈవెన్ మన పేరుని మనం స్పెల్లింగ్ చెప్పుకోలేకపోతున్నాం తెలుగులో. అంటే వర్ణక్రమం అంటారు దాన్ని.
ఇప్పుడు అంటే వర్ణక్రమం అనే దానికి అప్పుడు వర్ణక్రమం ఇప్పుడు తెలుసో తెలియదు జనాలు నాకు తెలుసు. కృష్ణమూర్తి అనుకోండి, కృష్ణ నా పేరు. కృష్ణ స్పెల్లింగ్ చెప్పాలంటే కృష్ణ, కాకి ఈకివిత్తే కాకు అలా అయిపోయింది. కృష్ణ కక్కార ఇకార ఉకార రేపకాలం కృ షకార అకార నకార ద్వైకారం కృష్ణ కృష్ణ, ఇది నా పేరు. అది చెప్పుకోవడం కూడా తెలుగులేదు. ఎవడి పేరు చెప్పుకునే ఇది కూడా ప్రస్తుతానికి తెలుగు చచ్చిపోతుంది. అనేది మా బాగానే నడిపారు, ఏదో మన పవన్ కళ్యాణ్ గారు ఏదో అక్కడ చేశారు. ఇక్కడ కూడా అంటే డెవలప్ చేయాలండి, తెలుగుని బతికించాలి. ఇండస్ట్రీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అయితే చాలా బాగుంది. బాహుబలి తర్వాత ఏమైందంటే మా సినిమా ఫీల్డ్ చాలా పికప్ అయిపోయింది, బిజినెస్ పాయింట్ ఎక్కువైంది, సినిమాలు ఎక్కువ స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్న గూఢచారి 2 పీపుల్స్ మీడియా చేశాను ఆర్ట్ డైరెక్టర్ గా, అయిపోయింది సినిమా. ఇంకా అది ఇంకోటి సుందరం గారు అబ్బాయి అని కన్నడ హీరో విలన్, ఆయన వాళ్ళ అబ్బాయి హీరో అని, అది కూడా అద్భుతమైన సినిమా. ఆ సినిమా ఒకటి జరుగుతుంది.